ఇక్కడ దేనికి ఎంత పెట్టిరాయంటే ఫస్ట్ ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది. స్కాలర్షిప్లు, మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు, వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం 1908 కోట్లు బడ్జెట్ లో పెట్టిరు. ఇగో ఈ 1800 కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్లుగా ఇవ్వబోతున్నామని పెట్టిరు. ఇంత లేవట్టి ఒక గింత దించిర్రు. ఎట్లా 1908 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 365 కోట్లు. ఇక్కడ హాస్టల్ సంక్షేమ హాస్టళ్లలో 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి, అంటే మన పిల్లలకు భూమ పెడతామని చెప్పి మన పిల్లల నోటి తలలకి భూమి ఎత్తుకొని పోయింది దొంగ ప్రభుత్వం. 315 కోట్లు ఖర్చు పెట్టి 110 కోట్లు తక్కువ, 110 కోట్లు బీసీల సొమ్ము, బీసీ పోరగాళ్ళు భూమ తినే సొమ్ము ఎత్తుకపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి. ఇక రెండోది మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, అంటే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి 20 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు. 1 కోటి రూపాయల్లో 5గురికి వస్తుంది. 80 కోట్లలో ఎంతమందికి వస్తుంది? 400 మందికి వస్తుంది. 8 5 400 మందికి 2 కోట్ల మంది బీసీలు ఉంటే 400 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని 1871 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి 1300 కోట్లు ఖర్చు పెట్టారు. స్టడీ సర్కిల్, బీసీ విద్యార్థులంతా బాగా చదువుకొని పైకి రావాలి, వాళ్ళు కూర్చుంటందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావడం కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 50 కోట్లు పెట్టింది 4 లక్షలు. ఆ జీతాలు కూడా 4 లక్షలు కేవలం జీతభత్యాలకు. ఈ విద్యారంగం పైన 4345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం. పెట్టింది 2068 కోట్లు. మా విద్యార్థుల సొమ్ము, ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది. మా సొమ్ము మా విద్యార్థుల ఇంకా వస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము, మా బీసీ విద్యార్థుల సొమ్ము. ఇది సర్కార్ లెక్కలే.